హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే గైస్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారనే అనుకుంటున్నా. ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీరైతే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. తల్లికి వందనం. తల్లికి వందనం అనే పథకం గురించి నేను చాలా రోజులుగా మాట్లాడాలనుకున్నాను, బట్ వీలవ్వలేదు. ఫైనల్ ఈరోజు అయితే వీలైంది. మాకు తల్లికి వందనం అనే డబ్బులు పడతాయా లేదా అనే మ్యాటర్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. నేను కూడా ఒక విధంగా తండ్రినే కనుక నాకు కూడా ఒక బాబాయ్ అయితే ఉన్నాడు. వాడు ఎల్కేజీ చదువుతున్నాడు. అది కూడా ప్రైవేట్లో జాయిన్ చేసాం. ప్రైవేట్లో జాయిన్ చేస్తే ఏ విధంగా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అనేవి పడతాయా లేదా, అదే మనకి తల్లికి వందనం కానీ ఈ విధంగా మనకి డబ్బులు అనేవి పడతాయి లేదా ఒకసారిగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, వీడియోని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సరే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా. కొత్తగా ఎవరు చూస్తుంటే మాత్రం లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాబాయ్ అయితే ప్రైవేట్ చదివిస్తున్నాం. బయట మొత్తం ప్రైవేట్ అంటే మీకు తెలిసే కదా, ఫీజులు కట్టుకొని మొత్తం చదివిస్తామన్నమాట. ఈ విధంగా మేమైతే బయట ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయడం జరిగింది. అది కూడా ఈ ఇయర్తో 2 years అయితే అవుతాడు. లాస్ట్ ఇయర్ అయితే ఎల్కేజీ, ప్రజెంట్ అయితే యూకేజీ, నెక్స్ట్ ఇయర్ అయితే ఫస్ట్ క్లాస్కి వస్తాడు. ఈ విధంగా 2 years అవుతుంది మా బాబుని ప్రైవేట్ జాయిన్ చేసాము ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. అయితే ఇక్కడ వచ్చిన చికాకు ఏంటంటే, చాలామంది మా విలేజ్ వాళ్ళైతే అనడం జరుగుతుంది. ఏ విధంగా అంటే, మీకు ప్రైవేట్ చదివిస్తున్నారు కదా, మీకైతే తల్లికి వందనం డబ్బులు పడవు అనేసి వాళ్ళైతే అనడం జరుగుతుంది. మరి పడతాయో పడవో నాకైతే తెలియదు క్లియర్గా. పడతాయి లేదా అన్న దాని గురించి మీకు ఆల్రెడీ తెలుసుంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్ చేయండి. మేమైతే ప్యూర్ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళం. ప్యూర్ జాతాప్ అన్నమాట. చెప్పుకొని అవసరం లేదు. ప్యూర్ కొండ ప్రాంతాల్లో అయితే ఉంటాం. మేమైతే కొంచెం డెవలప్డ్ వెళ్ళండి, కొంచెం సిటీ పక్కనే ఉన్నాం, పార్వతీపురం మన్యం. ఓకే, ఈ విధంగా పడవ అనేసి అనడం అయితే జరుగుతుంది. మరి ఎంతవరకు నిజమో కాదో మీరే చెప్పండి. పడితే మరి మా అదృష్టమే, పడకపోతే ఇంకేం చేయలేం. పడవ అంటున్నారు కదా, పడితే ఏంటి పడకపోతే ఏంటి? బయట జనాలు అయితే మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పడినా మేము వాళ్ళకి ఇస్తామా, వాళ్ళ పిల్లలకి ఒకవేళ డబ్బులు పడినా వాళ్ళు మాకు ఇస్తారా? పుట్టి మాటలు తప్ప. ఈ విధంగా అయితే మా విలేజ్లో ఉంటుంది. మరి ఇంకేం చేయలేం. నాకు ఒకటే అనమాట బాధ, మా అమ్మ నాన్న కూడా అండ్ మా వైఫ్ కూడా స్టార్టింగ్లో ప్రైవేట్ చేద్దామనేసి నేను ఒప్పించాను మా వైఫ్కి. బట్ ఇప్పుడైతే కన్విన్స్ అయిపోయి మనం గవర్నమెంట్లో జాయిన్ చేసేద్దాం, అలాగైతే మనకి తల్లికి వందనం డబ్బులు పడతాయి అనేసి పూర్తిగా కన్విన్స్ అయిపోయింది. అండ్ మా అమ్మ నాన్న కూడా ఏంటంటే, పూర్తిగా గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కొంచెం కూడా తినకుండా నువ్వేం ప్రైవేట్ జాయిన్ చేసావు, డబ్బులు దండగా తిరిగి మళ్ళీ రిటర్న్ ఖర్చు మనకి అనేసి నాకైతే ఫుల్ ప్రెజర్ పెట్టేస్తున్నారనమాట. ఏదైతే అయిందనేసి నేనైతే ప్రైవేట్ జాయిన్ చేశాను. ఒక ముక్క, ఒక 2 అక్షరాలు ఎక్స్ట్రా వస్తాయి అనేసి నేనైతే ప్రైవేట్ చేయడం జరిగింది. ఏదేదో మాట్లాడాలనుకున్నాను, బట్ ఆ మాటలు అనేవి రావట్లేదు. కెమెరా ముందుకు వచ్చేసరికి మాటలనేవి మర్చిపోయాను అనమాట. మొత్తానికి ప్రెజర్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇంట్లో నుంచి పడవ అంటున్నారు, మరి పడతాయో లేదో చూడాలి. మరి డెఫినెట్లీ పడితే మాత్రం ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీలో కూడా చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ పిల్లల్ని ప్రైవేట్లో జాయిన్ చేసి ఉంటారు అండ్ గవర్నమెంట్లో కూడా జాయిన్ చేసి ఉంటారు. అండ్ మీరు ప్రైవేట్లో జాయిన్ చేసి ఉంటే మాత్రం మీకు తల్లికి వందనం అనే పథకం ద్వారా డబ్బులు పడ్డాయి లేదనేది డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి గాయస్. ఓకే, నేను కూడా తెలుసుకుంటాను మీరు ప్రైవేట్ జాయిన్ చేసినా మీకు పడ్డాయా లేదనేది. ఒకసారిగా డెఫినెట్లీ కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ ఖాళీగా ఉంది, డెఫినెట్లీ కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను కాబట్టి. ఓకే, ఫైనల్లీ పిల్లల్ని ప్రైవేట్ జాయిన్ చేసిన వాళ్ళకి డబ్బులు పడతాయా లేదనేది నాకైతే క్లియర్గా తెలియదు. మీకు తెలుసుంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ తల్లికి వందనం డబ్బులు పడితే డెఫినెట్లీ వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.